నడుపుతారు అనేటువంటిది ప్రజల యొక్క మ్యాండేట్. చంద్రబాబు నాయుడు గారు కొంత విజనరీ ఉన్న లీడర్. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారు. రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలని లేకపోతే పవర్ పర్చేసింగ్ కెపాసిటీని కొంచెం పెంచేటువంటి ఒక విజనరీ లీడర్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సరే, దాంట్లో నిజముందా అబద్ధం ఉందా అనే అంశాల జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుకొని ఒక ఫస్ట్ మార్క్ వస్తే ఆ వ్యక్తి బాగా కష్టపడి చదివినట్టు అర్థం. ఒక కుర్రోడు అన్నిట్లో కనీసం 35 మార్కులు కూడా దాటకుండా అన్నిట్లో 10 మార్కులు 5 మార్కులు వచ్చి బయటకు వచ్చిన తర్వాత నేను అద్భుతంగా కష్టపడ్డాను, రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా చదివాను, మరి నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు, నేనేం చేసేది, పేపర్ దిద్దేవాడు తప్ప అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశానికి రాజకీయాలు నేర్పినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కరెక్టే, కాసేపు అనుకుందాం, ఫర్ ఆర్గ్యుమెంట్సే కరెక్ట్ అనుకుందాం. రాష్ట్రపతులను కూడా ఎన్నిక చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఎస్ అనుకుందాం, కాసేపు కరెక్టే. నిద్రాహారాలు మాని పనే ప్రత్యక్ష దైవంగా వర్కహాలిక్గా ఈ దేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి. మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుందాం. రిజల్ట్ ఎక్కడుంది? వేర్ ఈజ్ రిజల్ట్? లెక్కల్లో 0 మార్కులు వస్తున్నాయి, ఎకనామిక్స్లో 0 మార్కులు వస్తున్నాయి, సైన్స్లో 5-6 మార్కులు వస్తున్నాయి. అరే దేంట్లో ఇంకా మీకు ఫస్ట్ మార్కు రాకపోతే మీరు కష్టపడినట్టు, మీరు విజనరీ అన్నట్టు, మీరు ఈ దేశానికి ఒక తాత్వికత నేర్పడినటువంటి తాత్వికవేత్త అన్నట్టు, రోజుకు 18 గంటలు కష్టపడే నాయకుడు అన్నట్టు ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్మాలి? వాట్ ఆర్ ద స్టాటిస్టిక్స్ సపోర్టెడ్ ది వెర్షన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ కూటమి ప్రభుత్వం? ఏంటి 17 నెలల్లో 2 లక్షల కోట్ల చిల్లర అప్పు చేశారు. ఈ అప్పు దేనికి వాడారు? ఏ ప్రభుత్వానికి వాడారు అంటే సమాధానం. ఈ 17 నెలల్లో ఏమైనా సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసి ప్రజలకు ఏమైనా డబ్బులు ఇచ్చారు అంటే సమాధానం. ఈ 17 నెలల్లో రాష్ట్రానికి ఏమన్నా అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చిందా అంటే సమాధానం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగానికి డప్పులు కొడుతూ వారి అజెండాని మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా న్యూస్ అండ్ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ప్రజలని మ్యానిపులేట్ చేసి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వైపు ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు ఇది తప్పు, ఇది వాస్తవం కాదు. ప్రజలని ఈ విధంగా మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. కపట నాటకాలతో, కళ్ళబుల్లి మాటలతో ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మస్తిష్కాల్లో ఒక తెలియని ఒక రుగ్మతల్ని సృష్టిస్తున్నాయి అని చెప్పాల్సినటువంటి బాధ్యత జై భీమ్రావ్ భారత్ పార్టీగా నా మీద అయితే ఉందనేది భావిస్తున్నాను. అందుకనే ప్రతిరోజు ప్రతి అంశం మీద ప్రజలని చైతన్యపరిచి వాస్తవాలు ప్రజల ముందు పెట్టే బాధ్యత. మీరు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత ఎగతాళి చేసినా చేసి తీరుతాం. గత ప్రభుత్వంలో పొద్దున్నే 9 గంటలకల్లా రచ్చబండ అని ఇప్పుడున్నటువంటి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు 4 సంవత్సరాల పైన ప్రతిరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ మీకు కూడా. ఎందుకు? ప్రభుత్వాలు చేసేటువంటి దమన నీతిని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత
ప్రజాస్వామ్యవాదులుగా మా మీద ఉంటుంది. ప్రజలు ఇవన్నీ ఆలోచించుకునే పరిస్థితిలో లేరు. ప్రజలకు ఉండే పనులు ప్రజలకు ఉంటాయి, కానీ ప్రజలను చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలుగా మా మీద ఉంటుంది. కాబట్టే 99% మొత్తం మీ చేతుల్లో, ఆధిపత్య మీడియా మొత్తం మీ చేతుల్లో ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితి మా చిన్న వాయిస్ని ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ అయితే ఈరోజు అప్పుల్లో రాష్ట్రం భారతదేశంలోనే అత్యంత ప్రథమమైన స్థానంలో ఎందుకు ఉంటుంది? దీనికి సమాధానం చెప్పండి. నిజంగానే ఈ భారతదేశానికి రాజకీయం నేర్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అయితే 7వ తారీఖు వచ్చిన ఎంప్లాయీస్కి జీతాలు ఎందుకు రావటం లేదో సమాధానం చెప్పండి. నిజానికి సంపదను సృష్టించటంలో ఈ సృష్టికే మూల విరాట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంప్లాయీస్కి, పోలీస్ ఆఫీసర్లకి, నాకు నిన్న ఒక కాల్ వచ్చింది. పోలీసులకు సంబంధించినటువంటి ఒక 4 ఫ్యామిలీలు ఒక చోట కూర్చొని నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ నేను మీకు వినిపిస్తే బాగాదు కాబట్టి వినిపించటంలా. టీఏ లేవు, డిఏ లేవు, వాళ్ళకు సంబంధించిన ఎలవెన్సెస్ లేవు. ప్రతి పోలీసు కానిస్టేబుల్, పోలీసు కుటుంబం అప్పులతో బతుకుతున్నాం సార్ అని కన్నీళ్ల పర్యంతరం అయ్యారు వాళ్ళు. ఒక్కసారి మా గురించి మాట్లాడండి సార్, ఒక్కసారి మా గురించి స్పందించండి సార్. అప్పులతోటి బతుకుతున్నాము, ఈ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసింది సార్, ఎంతో నమ్ముకొని నారా లోకేష్కి ఓటేస్తే ఈరోజు అన్యాయం అయిపోతున్నాం సార్. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వటంలా అత్యంత దుర్మార్గకరం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, ఒక 35 సంవత్సరాలు పనిచేసిన ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఆయన రాబోయే టెర్మినల్ బెనిఫిట్స్ మీద చాలా ప్లానింగ్ చేసుకుంటాడు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనో, తీసుకున్న ఆ లోన్లు కట్టాలనో, ఒక ఇల్లు కట్టుకోవాలనో, తనకున్నటువంటి డబ్బుని పిల్లలకి ఇచ్చి కొంత సెటిల్ చేయాలనో చేస్తారు. కానీ 17 నెలల నుంచి కూడా కనీసం ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే ఆ ఎంప్లాయీకి డబ్బులు రాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నారా లోకేష్ గారికి ఉండదా అండి? ఈరోజు ఎంప్లాయీస్ రోడ్డు మీద పడిపోయారు. ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఎలవెన్స్ రావటం లేదు. ఎందుకు? ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారింది. దీని మీద డిబేట్లు పెట్టవా మనం? దీని మీద ప్రశ్నించవా మనం? దీని మీద ఆర్టికల్స్ రాయమా మనం? అంటే ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఛానల్ పెట్టుకుంటే, ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు పత్రిక పెట్టుకుంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేయడానికి ఉన్నారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రజలకి ఎత్తి చూపించేటువంటి 4th ఎస్టేట్గా ఉన్నారా? చీమ చుట్టుకుమంటే ఇంతకుముందు పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు వేసేటువంటి ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దమన నీతి మీద మీరు ప్రశ్నించటం లేదు, ఆర్టికల్స్ రాయటం లేదు? అంటే సెలెక్టివ్ ఐటమ్స్ తోటి మీరు రాసుకుంటా వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు అది విని, రాష్ట్ర ప్రజలు అవి చూసి నమ్మాలి అన్నమాట. నేను విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, విద్యార్థులను కోరుతున్నా, మహిళలను కోరుతున్నా, ఎంప్లాయీస్ను కోరుతున్నా, దయచేసి ప్రభుత్వాల ఎజెండాల్ని మోసేటువంటి మీడియాని చూడవద్దు, చదవద్దు అని అయితే నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా అందరిని కోరుతున్నా. ఎందుకు అంటే మీరు చూసే కొంది, మీరు చదివే కొంది అబద్ధాలు ప్రచారం చేయటంలో వాళ్ళు సిద్ధహస్తులుగా మారిపోతున్నారు. దావోస్కు వెళ్ళినప్పుడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఇదే పత్రికలు రాశాయి, 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దావోస్లో వచ్చినాయి, అగ్రిమెంట్లు చేసుకున్నారు అని. దావోస్ అగ్రిమెంట్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు నాకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఈ ఇన్ఫర్మేషన్ చదవటానికి కూడా నాకు సిగ్గనిపిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా దావూస్ వెళ్ళి మీరు మీ నాన్నగారు అక్కడ కంపెనీలు కలిసాము, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాము, సింగపూర్ వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నామని ఇక్కడికి వెళ్తున్నామని తీసుకొస్తే చివరికి వచ్చినటువంటి కంపెనీలు 30 కంపెనీలు. ఏది ఈ 17 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు 30 కంపెనీలు. ఈ 30 కంపెనీలు కూడా పెడతారో లేదో తెలీదు, వస్తాయో లేదో తెలీదు, ఇన్వెస్ట్మెంట్ వస్తుందో లేదో తెలీదు. నేను అడుగుతున్నా, మీరు దేశంలో విజనరీ కదా, ఈ దేశంలో మీ అంత గొప్ప పారిశ్రామికవేత్త, ఎకనామిక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి వ్యక్తి లేరు కదా, మీరు ఎకానమిస్ట్ కదా. ముఖ్యమంత్రి గారు 2014 నుంచి 2019 వరకు మీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులన్నీ, మీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలన్నీ, మీ హయాంలో కల్పించినటువంటి ఉపాధి ఎంత, దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 వరకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి సార్. ఎంత దుర్మార్గంగా, ఎంత దౌర్భాగ్యంగా ఒక పత్రికలు ఈ విధంగా ప్రజల ఆలోచనల్ని, ప్రజల యొక్క మస్తిష్కాల్లో దూరి ఆ మట్టిని మస్తిష్కాల్లో ఉన్నటువంటి మెదడు మొత్తాన్ని పక్కకి నెట్టి ఇంత మట్టి మూత పెట్టినట్టుగా మీరు ప్రతిరోజు కథనాలు రాస్తుంటే చూసి చదవాలంటే యావగింపు వేస్తుంది సార్. ఈ స్థాయిలో ఎలివేషన్స్ కరెక్ట్ కాదు. నిన్న ఈ ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తుంది 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంట. అఫ్కోర్స్ ఇదే రిప్లికేట్ అయింది ఈ పత్రిక కూడా. ఈ పత్రిక కూడా అదే రాసింది. $13 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎన్ని 613 ఒప్పందాలు. మీరు ఒక సంవత్సరం తర్వాత అడగండి, 613 ఒప్పందాల్లో 13 ఒప్పందాలు కూడా మెటీరియలైజ్ అవ్వవు. ఈ 13 లక్షల కోట్ల పెట్టుబడిలో 3000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రౌండింగ్ అవ్వదు. ఎందుకోసం? ఇది ఈ ఇన్ఫర్మేషనే 17 నెలల్లో మనకు వచ్చినటువంటి కంపెనీలు 30 కంపెనీలు అయితే ఈ 30 కంపెనీల్లో గట్టిగా 3000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వలేదు. మీరు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటే ఎవ్రీ వీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఎందుకు మీరు డివిడెండ్లను తాకట్టు పెట్టి, బాండ్లను తాకట్టు పెట్టి జీతాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకొస్తున్నారు? సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంతండి ఇప్పటికీ? 17 నెలల కాలంలో 2 లక్షల కోట్ల. మీరు 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? 7వ తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ నెల 7వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలే. ఇప్పటికీ కూడా డిఎల్ రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ కూడా ఎలవెన్స్లు రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ కూడా ట్రావెలింగ్ ఎలవెన్స్ రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ మెడికల్ బిల్స్ రీఎంబర్స్ అవ్వాలా, ఇప్పటికీ కూడా జీపీ గ్రాట్యుటీ కావచ్చు, లేకపోతే ఎలవెన్స్లు కావచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్స్ ఈ రోజు వరకు 17 నెలల కాలంలో 18 నెలల కాలంలో రాలా. ఏం చేస్తున్నాం మనం? ఈ 13 లక్షల కోట్ల రూపాయలు మొన్నటిదాకా మీరు క్లెయిమ్ చేసుకున్నట్టుగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ మంత్రి గారి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ ఉప ముఖ్యమంత్రి గారి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఎస్ఐపిబి కమిటీలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో 55,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు దారాదత్తం చేసి 6 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని మీరు అమ్మేసి స్కాములు చేశారు. ఈ రాష్ట్రంలో కనీసం 10 మందికి పట్టుమని ఉపాధి కల్పించేటువంటి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఈ 13 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత గ్రౌండింగ్ అవుద్దంటే ఎవ్వరికి తెలియదు.